ఇలా చూడండి అన్న. चलो सामने आजा पर हो गया। यहाँ खाली हम रख लो वहाँ बस हो गया। हो गया അങ്ങനെയല്ലേ क्योंकि जो है नमाज अस्सलातु मिन क़ाबिल जन्नत, नमाज जन्नत की भी कुंजी है हमारे लिए भी। ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల, మినీ టీచర్ల వేతనాల పెంపు, మిగతా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రెస్ మీట్లు నిర్వహించుచున్నాము. అందులో భాగంగా వెల్దుర్తిలో కూడా ఈరోజు ప్రెస్ సమావేశం పెట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో గత 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచక 7 సంవత్సరాలైంది. కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనాలు పెంచక 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల నుండి అనేకమైన సార్లన్నీ మరి నిత్యావసర సరుకుల ధరలు, జీఎస్టీలు, గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో మా గౌరవ వేతనాలు పెరగకుండా కనీస వేతన చట్ట పరిధిలో మమ్మల్ని అందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని రాకుండా అతి తక్కువ గౌరవ వేతనాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనులన్నిటిని కూడా సజావుగా చేస్తున్నాము. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వేతనాలు పెరగలేదు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి గౌరవ వేతనాల పెంపు, మిగతా గ్రాడ్యుయేటీ, సంక్షేమ పథకాలు, వేసవి సెలవులు ఈ 4 ప్రధానమైన డిమాండ్స్ ను పరిష్కరించాలని శాఖ మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు పరోక్షంగా మెయిల్స్ రూపంలో మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా
సమాచారం ఇస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. మార్చి నెల 2వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు చెలో విజయవాడ ధర్నా నిర్వహించాము. ఆ రోజు గౌరవనీయులు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని అందరినీ మరి చర్చలు పిలిపిస్తామన్నారు. 6 గంటల దాకా వేచి చూసాము, పిలిపించలేదు. ఇప్పుడైనా 8వ తేదీ ఆదివారము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ముఖ్యమంత్రి వర్యులు, శాఖ మంత్రివర్యులు తక్షణమే వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం ఇవ్వాలి, వేసవి సెలవులు మే నెలంతా ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అర్బన్ రూరల్ తేడా లేకుండా ఇవ్వాలి. ఈ 4 సమస్యలను ఉమెన్స్ డే రోజు ప్రకటించి మాకందరికీ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీపి కబురును ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా కోరుతున్నాము. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ అనుబంధం. మహానంది క్షేత్రంలోని మహానందేశ్వరి దంపతులకు శుక్రవారం సందర్భంగా ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతి పూజ, పుణ్యహావచనం, అలంకార పూజ, అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నంద్యాల జిల్లాలో ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో ఈ నెల 9వ తేదీన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కొరకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రజల కోసం చేయాల్సిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, రవాణా మరియు ఇతర అవసరాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షొరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
सेशन అయితే ఓకే ఓకే स्वराय महादेवाय त्रयंबकाय शुभ्रांतकाय महादेवाय महामंगलम धान्यम रामं सिद्धमाय वायुरासे फलप्रसाद सिद्धिरस्तु ఓకే నైస్ ఓకే మా రానా దీపక్ రెడ్డి అన్న నారాయణ భాయ్ ఓకే అంత పెట్టు అంతే ఓకే ఓకే ಏನು ಏನು రా రా To felicitate their parents, Sai Namrata, the school topper in the previous academic year, who got 187 marks out of 600 marks. సభకు ఇచ్చేసిన డైరెక్టర్ గారికి అలాగే పేరెంట్స్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మా చిన్న కూతురు చిన్ని సాయి నమ్రత ఎంతో కష్టపడి ఇన్ని మార్కులు తెచ్చుకుంది. దాంట్లో మా ప్రోత్సాహము మరియు డైరెక్టర్ల ప్రోత్సాహము, మేడం మహేశ్వరి మేడం ప్రోత్సాహము ఎంతో ఉంది. విజయనారాయణ సార్ మేడం ప్రోత్సాహము, జయా మేడం ప్రోత్సాహము ఎంతో ఉంది. అదే 10వ తరగతి మా పాపకు చెప్పిన గురువులకు హృదయపూర్వక అభినందనలు. మా పాప మళ్ళీ చెప్పింది, ఖచ్చితంగా చెప్పండి డాడీ మీరు స్టేజ్ మీద వాళ్ళకేం చెప్పింది. పాపకి ఇప్పుడు నారాయణ స్కూల్లో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ప్రిన్సిపాల్ మేడం పిలిచి నిన్న, సార్ పాప టాప్ 5లో ఒక పాప నిలుస్తుంది సార్ అని నాకు చెప్తే ఆ ఆనందము డబ్బు సంపాదించేటప్పుడు కాదు, ఆ గురువులు మావును మెచ్చుకుంటుంటే అంత సంతోషం అనిపించింది. నేనైతే నమ్మలేదు ఫస్ట్ వస్తున్నాయంటే. మా భార్య చాలా కష్టపడుతుంది అండి, రాత్రి 12 వరకు చదివి ల్యాప్టాప్లో రివ్యూ లాస్ట్ ఇయర్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని చదువుతుందండి అంటే నమ్మలేదు. మార్క్స్ వచ్చిన తర్వాత నేను నమ్మినాను. కాకపోతే సుమేధ స్కూల్ మన ఊర్లో నడిబొడ్డున లేడీస్ కనుకో జెంట్స్ కనుకో మన ఇంట్లో ఉన్నట్లు ఉంది. మంచి టీచర్స్, మంచి క్రమశిక్షణ, మంచి చదువు. దాంతోపాటు మాకు మా ఆణిముత్యం ఆర్యవైశ్య సంఘం ఆణిముత్యం గుండా గోపాలన్న గారు ఇక్కడ ఉండడం మాకు చాలా సంతోషం ఉంది. మా అన్నగారి సేవలు ఎప్పుడు మర్చిపోం మేము. మా ఆర్యవైశ్య సంఘం ఆణిముత్యం అలాగే ఏది అడిగినా కాదనకుండా మాకు చేసి పెడుతున్నాడు. వారి కుటుంబానికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. విద్యార్థులకి ఎప్పుడు కూడా హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు స్కూల్ తరఫున ఇస్తున్నాం పిల్లలకి. నెక్స్ట్ ఇయర్ కూడా ఎవరైనా స్కూల్ ఫస్ట్ వస్తే పిల్లలకి వాళ్ళకు కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఖచ్చితంగా 5,000 లెక్కన మేము పిల్లలకి ఇవ్వదలుచుకున్నాం. థ్యాంక్ యూ. శేషపని గారు. And I welcome his parents
Sri Muhammad Rafi and Srimati Guljar P. Let's welcome them. Sai Namrata and Sardar, both of them scored equal marks, 587 out of 600 marks. నంద్యాల పట్టణంలోని జగజ్జనని మాత ఆలయంలో గత నెలలో జరిగిన అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా ఆలయ నిర్వాహకులు అమ్మవారి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ రకాల ఫలాలు పుష్పాలతో అలంకరించారు. ప్రధానంగా ప్రపంచంలోనే జగజ్జనని మాత రెండవ ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయం రోజు రోజుకు నూతనతను సంతరించుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అమ్మవారి దర్శనానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వివిధ రకాల ఫలాలు పుష్పాలతో ఆలయాన్ని అలంకరించడంతో నూతన శోభను సంతరించుకుంది. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ మరియు డోర్నిపాడు మండలాల్లోని కేసీ కెనాల్ టైలెండ్ ఆయకట్టు కొన్ని సంవత్సరాలు మార్చి మరియు ఏప్రిల్ నెలలో కొంత మేరకు నీటి కొరత ఎదుర్కొంటుంది. రెండవ ప్రశ్నకు సమాధానం నీటిపారుదల సమస్యలను పరిష్కరించడానికి ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కుందూ నది నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అభ్యర్థించారు. మూడవ ప్రశ్నకు సమాధానం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం యొక్క సాధ్యాసాధ్యాన్ని పరిశీలించిన తర్వాత ప్రాధాన్యత ఆధారంగా చర్యలు తీసుకోబడతాయి. అఖిల్ ప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నంద్యాల జిల్లాలో మరి కేసీ, తెలుగంగ, కుందు, ఎస్ఆర్బిసి ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రమే కుందు, కేసీ కెనాల్, తెలుగంగ 3 ప్రాజెక్టుల ద్వారా మరి రైతులకి నీళ్లు అందజేసే మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం కేసీ కెనాల్కి 2,60,000 ఎకరాలు ఉంటే ఆళ్లగడ్డకి మాత్రమే 90,000 ఎకరాలు ఆయకట్టుంది అధ్యక్ష. తెలుగంగకి 1,26,000 ఎకరాలు ఉంటే ఆళ్లగడ్డకి మాత్రమే 76,000 ఎకరాలు ఆయకట్టుంది అధ్యక్ష. కుందు 10,000 ఎకరాలు దాదాపుగా ఆయకట్టుంది అధ్యక్ష. ఆళ్లగడ్డ చివరి ప్రాంతం కావడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. నా ప్రశ్న మరి ఆళ్లగడ్డ మండలము, ఉయ్యాలవాడ మండలం, చాగరిమల్లి మండలంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారా అంటే మరి చిన్నపాటిగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి సమాధానం ఇవ్వడం మన అధ్యక్ష. 90,000 ఎకరాల్లో కేసీ కెనాల్కి 55,000 ఎకరాలు మరి ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధికారులు చెప్పిండొచ్చు అధ్యక్ష మంత్రి గారికి, ఏదైతే ఈ చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడానికి కారణము ఏదైతే శ్రీశైలంలో 854 లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే లెవెల్స్ లేకపోవడం వల్ల, దానికన్నా కింద లెవెల్స్ ఉండడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లేకపోతున్నాము. అదేవిధంగా సున్కేసుల్లో ఉన్న నీళ్లు తాగునీటికి ఉపయోగిస్తున్నాం కాబట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాలేకపోతున్నామని చెప్పిండొచ్చు అధ్యక్ష. మరి మంత్రి గారికి ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి అధ్యక్ష. 854 లెవెల్స్ 854 అడుగులు మెయింటైన్ చేసినా దానికన్నా ఎక్కువ లెవెల్స్ ఉన్నా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదనే సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే సున్కేసులో కూడా అధ్యక్ష ఆళ్లగడ్డ ప్రాంతానికి సున్కేసుల నుంచి ఎప్పుడు నీళ్లు రాలేదు అధ్యక్ష.
మాకు బనకచెల్ల నుంచి నీళ్లు మేము డ్రా చేసుకుంటామే కాబట్టి సున్కేసుల నుంచి నీళ్లు మాకు రావట్లేదని సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. దీనికి ముఖ్యమైన కారణం గతంలో నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను అధ్యక్ష. 13 లొకేషన్స్ లో షట్టర్లు మరి డ్యామేజ్ కావడంతో లీకేజ్లు ఉండడం వల్ల ఈ నీళ్లు రావట్లేదని సంగతి మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ మరి సంత జుట్టూరు దగ్గర ఏదైతే కేసీ కెనాల్ కి పికప్ అవుతుందో అధ్యక్ష, రాజోలి కడప వరకు నీళ్లు పోవాలి అధ్యక్ష. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని సంగతి కూడా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటూ సంత జుట్టూరు దగ్గర 1700 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, పొన్నాపురం దగ్గర 900 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, 21వ బ్లాక్ దగ్గర 500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలి అధ్యక్ష. కానీ 150-200 క్యూసెక్లు మెయింటైన్ చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉందన్న సంగతి కావాలంటే మంత్రి గారు రికార్డ్స్ ఒకసారి చూస్తే అది తెలుసుకుంటున్నా అధ్యక్ష. సంత జుట్టూరు దగ్గర షట్టర్లు డ్యామేజ్ అయిన సంగతి తప్పకుండా అది మీరు రిపేర్లు చేయించాలా, దానికి ఎందుకు లీకేజెస్ ఉన్నాయనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఈ నంద్యాల ప్రాంతంలో అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో నంద్యాల రైతులు, ఆలగడ్డ రైతులు ఎప్పుడు కూడా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని వారం రోజులు పైన రైతులకి, వారం రోజులు కింద రైతులకి అని చెప్పి మేము కూర్చొని పంచాయతీలు చేసిన, మొన్న కూడా కూర్చొని పంచాయతీలు చేసినాం అధ్యక్ష. ఒక్క రోజు డిలే అయినా కూడా కింద ప్రాంతం వాళ్ళకి నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. రాజోలికి చాగల్మరి నా నియోజకవర్గంలో చాగల్మరి బార్డర్ ఏదైతే ఉందో అక్కడ కుందుకి పికప్ అయ్యి కడప జిల్లాకి రాజోలి వరకు నీళ్లు పోతున్నాయి అధ్యక్ష. కానీ ఆలగడ్డ ప్రాంతం మాత్రము నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా ఈ లిఫ్ట్ కుందూరు నుంచి కేసీ కెనాల్ కి నా నియోజకవర్గంలో పోతున్న కుందూరు నది నుంచే లిఫ్ట్ చేస్తే నా నియోజకవర్గంకి నీళ్లు వస్తాయని సంగతి తెలియజేసుకుంటూ హైడ్రాలజికల్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సంగతి తెలియజేసుకుంటాను అధ్యక్ష. 2018 సంవత్సరంలో అధ్యక్ష నేనే ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈ లిఫ్ట్ పెట్టాలని. అప్పుడు కేవలం ఉయ్యలవాడ మండలం మాత్రమే ఎఫెక్ట్ అయింది అధ్యక్ష. కానీ ఇప్పుడు 3 మండలాలు ఎఫెక్ట్ అవుతున్న సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. లాస్ట్ ఒకటి విషయం తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో తెలుగు గంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా, నా నియోజకవర్గం కున్నా కూడా ఈ రోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము, లిఫ్ట్ లేకపోవడం వల్ల, అదే విధంగా అధ్యక్ష మన అధ్యక్ష కేసీ కెనాల్ తెలుగు గంగ కింద మా ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఒకసారి విజిట్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ నంద్యాల కానీ కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకెళ్లి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే కేసీ కెనాల్కి సంబంధించి KWDT అవార్డు ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90 TMC నీరు కేటాయించబడింది. ఇందులో మళ్ళీ ఒక 8 TMC నీరు SRBCకి కేటాయించడంతో నికరంగా కేసీ కెనాల్కి సంబంధించి 31.90 TMC నీరు అందుబాటులో ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క 31.90 TMC నీటితో నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,65,628 ఎకరాలకి మనము సాగునీరు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఉయ్యాలవాడ సంబంధించి 12,168 ఎకరాలు, ఆళ్లగడ్డకు సంబంధించి 23,576 ఎకరాలు, దోర్నిపాడుకు సంబంధించి 13,501 ఎకరాలు, అంటే 49,245 ఎకరాలకు ఇక్కడ నోటిఫైడ్, అంటే ఏదైతే లోకలైజ్డ్ ఆయకట్టు సంబంధించి కేసీ కెనాల్కి, అంటే ఈ 189.2 కిలోమీటర్ల దగ్గర నుండి 16వ లాకు ద్వారా ఈ యొక్క 49,245 ఎకరాలకు సాగునీరు అందించడానికి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఐడెంటిఫై చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క 49,245 ఎకరాలు కూడా దాన్ని కూడా 2 రకాలుగా, ఎందుకంటే కెనాల్ యొక్క కెపాసిటీ అక్కడ 500-550 క్యూసెక్కులు మాత్రమే ఉంది కాబట్టి ఆ 49,245 ఎకరాలు కూడా ఒక్కసారిగా సాగులోకి తీసుకురాలేం కాబట్టి ఖరీఫ్కి సంబంధించి 26,561 ఎకరాలు, రబీకి సంబంధించి 22,533 ఎకరాలు, అంటే ఒకటి ఎర్లీ క్రాప్గా, రెండవది లేట్ క్రాప్గా
మరి 49,245 ఎకరాలని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం అంటే 2025, 2026 ఈ సంవత్సరంలో చూసినట్లయితే అక్కడ 49,245 ఎకరాలకి మనం సాగునీరుకి పర్మిషన్ ఉంటే ఆల్రెడీ అక్కడ ఖరీఫ్లోనే 49,245 ఎకరాలు, అదేవిధంగా రబీకి సంబంధించి 31,024 ఎకరాలు, అంటే మనం 49,245 ఎకరాలకి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన పర్మిషన్ ఉంటే ఇప్పుడు దానికి దగ్గరగా డబుల్ అంటే 80,269 ఎకరాలు ఆల్రెడీ అక్కడ సాగు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇక్కడ ఏదైతే నీటి సామర్థ్యం అంటే సాగు విస్తీర్ణం పెంచారు, కానీ దానికి తగినట్టుగా అక్కడ కెనాల్కు డిజైన్ సామర్థ్యం మనం పెంచడానికి అవకాశం ప్రస్తుతం లేదు అధ్యక్ష. ఎందుకంటే 550 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఈరోజు 500 క్యూసెక్కులు మాత్రమే అక్కడ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇంతకు మించి తీసుకోవడానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఆ కేసీ కెనాల్ ఏదైతే సుంకేసుల బ్యారేజ్ ఏదైతే ఉందో అది చాలా 1.24 టీఎంసీ చాలా చిన్న రిజర్వాయర్ మాత్రమే సౌకర్యం ఉండడం, సామర్థ్యం తక్కువగా ఉండడం. రెండవది ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో అయితే వర్షాకాలం ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి కొంతమేర ఆయకట్టు పెంచినా కూడా సాగు పెంచినా కూడా మొదటి పంట ఖరీఫ్ టైంలో పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు, కానీ రబీ టైంలో అయితే ఇబ్బంది కలుగుతుంది మాట వాస్తవం అధ్యక్ష. అందుకే ఈవేళ గౌరవ సభ్యులు కూడా చెప్పారు, ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్ నుంచి వచ్చేటువంటి 500-550 క్యూసెక్కులకి ప్రత్యామ్నాయంగా కుందు నది మీద కూడా ఈ యొక్క లిఫ్ట్ని తీసుకోవడం ద్వారా కొంత ఈ సమస్యను అధిగమించవచ్చని ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పనిసరిగా దాని మీద కూడా పరిశీలన. ఎందుకంటే ఇప్పటికే మాకు ఆ కుందు నది మీద నుంచి 3 లిఫ్ట్లు అంటే ఒకటి ఉయ్యాలవాడ ఎత్తిపోతల లిఫ్ట్ ప్రపోజల్ రావడం జరిగింది. అయితే ఇది ఎఫ్ఆర్ఎంబి బడ్జెట్ నిబంధనలకి లెవెల్ మించి ఉందని చెప్పేసి గత ప్రభుత్వంలోనే 2023లోనే దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండవది కాకరవాడ ఎత్తిపోతల లిఫ్ట్ ఇది కూడా ఎఫ్ఆర్ఎంబి లెవెల్ మించి ఉందనేటువంటి ఉద్దేశంతో 2023లోనే ఈ లిఫ్ట్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడవది ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా హరివరం ఎత్తిపోతల లిఫ్ట్ ఏదైతే ఉందో మరి తప్పనిసరిగా దీన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అంటే ఈ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ఎంత, ఇక్కడ ఉన్నటువంటి రైతుల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా సర్వే చేసి తగినటువంటి ప్రతిపాదనలు కూడా ఆర్థిక శాఖకు పంపించి ఈ యొక్క పనుల్ని చేపట్టేటువంటి మార్గాలన్నింటినీ కూడా ఇరిగేషన్ శాఖ తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా మరి ఏదైతే శిల్పా వెంచర్స్ ఏదైతే చెప్పారో దాని మీద కూడా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులకు కూడా ఆక్రమణలు ఉంటే తొలగించమని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అది మరి కోర్టు పరిధిలో ఉందని కూడా మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే శిల్పా వెంచరు మరి ఎన్ఓసి అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇటు పిటిషన్ నెంబర్ కూడా 3151512025. ఈ దయవుంచి గౌరవ సభ్యులు కూడా మరి దీన్ని గమనించమని కోరుతూ ఈ స్టే రద్దు అయిన వెంటనే మరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 1264 అండి.